వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు నిధులు కేటాయించాలని తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంచార శ్రమజీవులైన వడ్డెరలను దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగా పరిగణిస్తున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా వడ్డెర జాతిని గిరిజన తెగల ఎస్టీల జాబితాలో చేర్చాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు కోరారు. వడ్డెర్లకు మరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. వడ్డర్లు, ఎరుకల, యానాది, లంబాడీలు డిఎన్టీ సంచార జాబితాలో ఉన్నారని 1970లో ఏర్పడిన అనంతరం కమిషన్ ఎరుకల, యానాది, లంబాడీలను ఎస్టీ గిరిజన తెగలో చేర్చాలని పేర్కొన్నారు. లిపిలేని కారణంగా వడ్డర్లను బీసీఏలో చేర్చి వడ్డర్లకు తీరని అన్యాయం చేశారని తెలిపారు. ఫలితంగా వడ్డర్లు సామాజికంగా, ఆర్థికంగా, ఉన్నత విద్య, రాజకీయ రంగాల్లో తీవ్రంగా వెనుకబడ్డారన్నారు. వడ్డెర కులాన్ని బీసీల నుంచి తొలగించి ఎస్టీలుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ప్రస్తుతం జరుగుతున్న ఈ వడ్డెర కమ్యూనిటీ మొత్తం కలిసి అసెంబ్లీని ముట్టడిస్తుందంటూ హెచ్చరించారు. జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, వడ్డెర ఐక్యత, యావత్ తెలంగాణ జిల్లాలో రాష్ట్రంలో వడ్డెరల ఐక్యత. జై వడ్డెర, జై వడ్డెర, జై జై వడ్డెర, జై వడ్డెర, వడ్డెరల ఐక్యత, వడ్డెరల ఐక్యత. జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు వెంటనే ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. వడ్డెర కార్పొరేషన్ చేయాలి. జై వడ్డెర, జై వడ్డెర. కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు శివరాత్రి ఐలమల్లు, స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డెర్లను గుర్తించలేదని, ఈసారి రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లందరూ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించి ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ని గెలిపించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం వడ్డెర్లకు ఇచ్చిన హామీలు మర్చిపోయింది, వడ్డెర్లు మర్చిపోయింది. గత పోయిన సంవత్సరం మార్చి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల ముందు రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వడ్డెర్లకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన లెక్క ప్రకారంగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ప్రభుత్వం నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ ఎలాంటి హామీ రాలేదు. అదేవిధంగా మొన్న నడుస్తున్న అసెంబ్లీ కంటే ముందు రాష్ట్రంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలకు మళ్ళీ వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా అని రాష్ట్రంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందించాం. కానీ అసెంబ్లీ 16 తారీఖున స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు మా వడ్డెర కమ్యూనిటీ గురించి కానీ మా గురించి కానీ ఎక్కడ చర్చ రాలేదనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియని ఒకటే, అయ్యా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వడ్డెర కులాన్ని ఎస్టీలో చేరుస్తానని స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బహిరంగ సభలో ప్రకటించారు. అదే కాకుండా ఇప్పటి ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాశారు. అదే కాకుండా 2018 మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే వడ్డెర కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ వడ్డెర కులాన్ని బీసీ నుంచి తొలగించి ఎస్టీలుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తానని 19 మీటింగ్లో ఇప్పటి ముఖ్యమంత్రి వారి గారు స్వయంగా చెప్పారు. అది కాకుండా 2023 ఎన్నికల మేనిఫెస్టోలో వడ్డెర కులాన్ని గుర్తిస్తూ వడ్డెర కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయిస్తానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది నమ్మి రాష్ట్రంలో ఉన్న అందరం ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఆశ్రయించి ఓట్లు వేసి గెలిపించాము. కానీ మా ఓట్లతో ఎమ్మెల్యేలుగా గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడుస్తున్న మా కార్పొరేషన్పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికి రెండోసారి మేము ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందించడం జరిగింది. ఇప్పటికైనా ఈరోజు నడుస్తున్న అసెంబ్లీలో సాయంత్రంలోగా మా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటుపై స్వచ్ఛమైన హామీ రాకపోతే రేపు ఉదయం 10 గంటలకు
అసెంబ్లీ ముట్టడి చేస్తామని ఈ మీడియా మిత్రులందరికీ తెలియపరుస్తూ ప్రత్యేక ధన్యవాదాలు.